కానీ ఆ హస్బెండ్ చనిపోయిన తర్వాత మీరు ఇలా రీల్స్ చేయడం కానీ లేదంటే యూట్యూబ్ స్టార్ట్ చేయడం కానీ దీనివల్ల మరి ఇంకా ఎక్కువ నెగిటివ్ అవుతారు కదా, ఎక్కువ జనాలు హేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. చాలా అసలు మీ అత్త అయినా సరే, లేదంటే ఆడపడుచులు అయి ఉండొచ్చు, లేదంటే మీ రిలేటివ్స్ అయి ఉండొచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు. అవసరమా భర్త చనిపోయిన తర్వాత బాధలో ఉంటారు అనుకుంటే ఈ రకంగా ఉంటున్నారు, పోయిందే మంచిగా అయింది అనుకుంటున్నారేమో అన్నట్టుగా కూడా మాట్లాడతారు కదా. అవును మేడం, అది ఇంకెక్కువ జరుగుతుంది చాలా మేడం. ఆయన చనిపోయినది ఒక ఎత్తు అయితే వీళ్ళు బాధ పెడుతుండేది అసలు 10 అంచులు మేడం, ఇంకా 10 రెట్లు అనుకోవచ్చు మీరు. ఎందుకంటే ఇప్పుడు ఎవరో ఎందుకో మా అత్త తరపున కంటే మా పుట్టింటలే ఎక్కువ మేడం. మాది మంచి కుటుంబం, అంటే ఒక రైతు కుటుంబము, మంచి పరువు గల కుటుంబం అన్నమాట. వాళ్ళ కుటుంబంలో నుంచి ఒక రైల్వే ఉద్యోగస్తుని భార్య అయి ఉండి ఇచ్చిండి భర్తను కోల్పోయిండి ఇలా ప్రపంచానికల్లా చెడ్డగా అనుకోవడం కరెక్ట్ కాదని అనే చాలామంది అన్నారు. అసలు మన ఇంటికి తగదు, ఇది ఎందుకు చేస్తున్నావు. మా అమ్మనే స్వయంగా ఎవరు వద్దు మేడం, మా అమ్మ మా అన్న సొంతం, మా అన్న రక్త సంబంధమే, వద్దు మా వదిన ఒకప్పుడు వద్దు అనేవాళ్ళు, అసలు ఒప్పుకునేవాళ్ళు కాదు. కానీ నేను ఎప్పుడైతే నేను యూట్యూబ్లో దిగినానో అప్పుడు నా ఆరోగ్యాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్నాను. మెయిన్గా దీని నుంచి వచ్చినది ఏంటంటే, నాకు దీని నుంచి వచ్చే ₹1 కాదు నాకు ఇంపార్టెంట్, నా ఆరోగ్యాన్ని నేను సేఫ్ చేయగలిగిన. అంటే ఒక ట్రీట్మెంట్ లేకుండా, ఆపరేషన్ లేకుండా నేను నా పిల్లలకి కొంతవరకు వాళ్ళకు ఒక ఏజ్ వచ్చేంత వరకు నాకు ధైర్యం ఉంది. ఇలాగే ఆడుతూ పాడుతూ ఉండగలనన్న ధైర్యం నాకు ఉంది మేడం. అది దానివల్ల వచ్చిన పెద్ద బెనిఫిట్. అంటే అది మా అమ్మ వాళ్ళు ఎంతమంది అన్నా అలాగే తుడుచుకుంటూ వచ్చిన బయట వాళ్ళు అలాగే ఇప్పటికి కూడా అంటారు కదా. కానీ మీరు ఇంట్లో వాళ్ళు అన్నప్పుడే చాలా బాధపడి ఉంటారు కదా. అవును మేడం. అలాంటప్పుడు ఇప్పుడు బయట వాళ్ళది కూడా స్టార్ట్ అయ్యింది కదా, అవునా? మీకు అసలు ఫోనే లేదు అన్నారు, మీ ఆయన కొనిచ్చే వరకు కూడా మీకు ఫోన్ లేదన్నారు. మీకు పెద్దగా చదువుకోలేదు, 10th అది కూడా ఫెయిల్ అయ్యి మళ్ళీ పాస్ అయ్యాను అన్నారు. సొసైటీ గురించి పెద్ద తెలీదు అన్నారు. మరి ఇన్ని తెలియని మీరు ఇలాంటి రంగుల ప్రపంచానికి వచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు మీకు అంటే 1,20,000 మంది ఫాలోవర్స్ ఉన్నారమ్మా నాకు అని కాల్లో చెప్పారు. దానివల్ల ఏంటి మీకు లాభం? ఇప్పుడు ఇన్ని రోజులు అంటే నాకు ఈ మూర్ఖత్వంలో ఉండి నేను రాలేకపోయాను అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆయన పెట్టిన ఆ సంసారంలో నేను అలాగే మునిగిపోయాను. అప్పుడు చదవకుండా అప్పుడు గేమ్స్ వల్ల మునిగిపోయాను అనుకుంటున్నా. ఇప్పుడు సమాజంలో నేను కొంచెం అడుగు పెట్టినాను కాబట్టి మారొచ్చు కదా మేడం. అదే మైండ్ సెట్ ఉండదు, అదే చదువు ఉండదు కదా, ఇంప్రూవ్ కావచ్చు కదా. అదే ఎలా మారాలనుకుంటున్నారు అంటే, ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే మీ ప్రొఫైల్ చూసిన, ఎక్కడో ఉన్నా, మీరెవరో నాకు తెలీదు, నేనెవరో మీకు తెలీదు, అవునా? చూసినప్పుడు అరే ఎందుకు ఈవిడకి హ్యాపీగా ఇద్దరు పిల్లలు ఉన్నారు, హ్యాపీగా చూసుకుంటూ ఉండొచ్చు కదా, ఎందుకు? ఇప్పుడు నార్మల్ కమెంట్స్ ఓపెన్ చూస్తే కూడా మొత్తం నెగిటివ్ కమెంట్స్ ఉన్నాయి, అవునా? 100లో 90 నెగిటివ్ కమెంట్లు ఉన్నాయి, 10% మాత్రం పాజిటివ్ కమెంట్లు ఉన్నాయి. నేనే అడగొచ్చు మిమ్మల్ని, ఎవరో ఎందుకు ఇప్పుడు నేనే ఒక మీ కూతురో లేకపోతే ఇంటి పక్కన వచ్చి చెల్లెలా ఎందుకు ఇవన్నీ నీకు, ఇంటి పట్టు నుండి మిషన్ ఏదో వచ్చింది అంటున్నావు కదా, అది కుట్టుకోవచ్చు కదా, ఈ ఎగరడాలు ఎందుకు, దుంకడాలు ఎందుకని నేనే అంటాను. మరి అట్లాంటి వాళ్ళకి మీరు అందరూ ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేయడానికి పెద్ద విషయం ఏం కాదు మేడం. నేను ఎక్కువ కూర్చోటం వల్ల, అదే మనం కుట్టడం అంటే అంత ఈజీ కాదు. అది మనం కుట్టిన తర్వాత మళ్ళీ వాడి నుంచి వచ్చే రిపీట్, అంతే ఇది బాగలేదు, మళ్ళీ మనం దాన్ని సరి చేసి ఇచ్చేంత వరకు అది మన రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు నేను కూర్చొని నేను బ్యాక్ పెయిన్ వల్ల నేను సరిగా చేయలేకపోతే కష్టం అవుతుంది. ఆ జాబ్కు చేసి కూడా న్యాయం చేయలేను నేను. నా ఆరోగ్యం నేనే పాడు చేసుకున్నట్లు అవుతుంది అనమాట. 24 గంటలు కూర్చోటం వల్ల మన బాడీ, నేను ముందే 8 లావ్ ఎక్కువ ఉన్నాను, మనం కూర్చోటం వల్ల మన బరువు అంతా పెయిన్ పడుతుంది దాని మీద. అలాంటప్పుడు నేను ఎట్లా చేయగలను? ఎక్కడ చేయలేను. సరేలే మీరు అన్నట్లే నేను ఈ స్టిచ్చింగ్ కాకుండా ఇంకా వెతుక్కోవచ్చు, పనులు ఏదైనా వెతుక్కోవచ్చు, ఉన్నాయి కదా. షాప్లో ఇట్లనే పోయినాను మేడం. నేను ఇది ఇంకా ఎక్కువ అంత సీరియస్గా ఏం చేయలేదు, బట్ నేను ఓకే చేసుకుంటూ పోతున్నా అంతే. నాకు రీచ్ అవుతా నేను అనుకోవట్లేదు అసలు. దీని నుంచి నాకు ₹1 కూడా వచ్చేదేమో అని కూడా నేను అనుకోలేదు అప్పుడు ఫస్ట్ అయితే. బట్ ఏంటంటే నేను జీవి మల్లెకి పోతే 9 to 12 అయింది ఇంటికి వచ్చేసరికి. నా పిల్లలు కూర్చున్నారు రోడ్డు మీద ఏడ్చుకుంటూ. బాధ అనిపించింది కదా నాకు. అసలు నేను బతికేది నా పిల్లల కోసము, ఎందుకు బతకాలి? ఇప్పుడు మంది ఏమంటారు అంటే, పొద్దున పోతే రాత్రి వరకు వస్తే వాళ్ళు ఏం జాబ్ చేస్తుందో వాళ్ళకి తెలీదు. భర్త చనిపోతానే పొద్దున పోతుంది రాత్రి వస్తుంది అంటారు. అవును.
అంటారా ఏ పనన్నా చేయి, నువ్వు భర్త లేకుంటే నువ్వు అసలు ఆ ఫీల్డ్ దిగకున్నా మారుతుంది. నేను అలాంటి దాన్ని కాదు. నా భగవంతునికి తెలుసు మేడం. నేను ఈ రోజు వరకు చెప్తున్నా, అసలు నేను యూట్యూబ్లో దిగినాక నాకు ఎటువంటి ఆలోచన ఉండదు మేడం. ఎవరి మీద అఫేర్ ఉండాలి, ఇలా ఉండాలి, వాళ్ళతో ఇట్లా నాకు ఒక తోడు కావాలి అన్న విషయం నాకు ఎప్పుడు ఉండదు. నా పిల్లల్ని ఒక స్థాయికి తీసుకున్నాను. దీంట్లోనే ఎలాగోలాగా నేను నా పిల్లల్ని ఖచ్చితంగా ఒక మంచి చదువు చదివించుకోవాలన్న డ్రీమ్ తప్ప నాకు ఎటువంటిది లేదు మేడం. నాకు ఒక తోడు కావాలని కానీ ఇప్పుడు నేను కూడా చిన్న వయసే కదా, పెద్ద వయసే కదా. ఎంత ఉంటుంది మీకు అనుకోవచ్చు ఇంత లావ్ ఉంది, పర్సనాలిటీ ఉంది అని అనుకోవచ్చు. రేపు జనవరి వస్తే నాది 30 వస్తుంది ఏజీ. 30 ఏళ్ళకి భర్తను కోల్పోయి కూర్చోడం అంటే నేను ఎన్ని రోజులు ఒక తోడు లేకుండా బతకాలి. నేను ఇవన్నీ ఫేస్ చేసుకుంటూ ముందుకు పోతున్నానంటే అది కేవలం ఈ యూట్యూబ్లో వాళ్ళు తిడుతున్నారా పక్కన పెడితే వాళ్ళతో ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటున్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా అట్లా ఉంది మేడం నాది. మీరే అంటున్నారు బ్యాక్ పెయిన్ వల్ల నేను కూర్చోలేను, ఎక్కువసేపు మిషన్ కుట్టలేను అంటున్నారు. మరి ఇంత బ్యాక్ పెయిన్ పెట్టుకొని స్కూటీలు ఎక్కి డాన్స్ చేస్తే జస్ట్ ఏదో అది రీల్ కోసం సరే, రీల్ కోసం చేశారు, ఓకే, నేను ఒప్పుకుంటా. బ్యాక్ పెయిన్ ఉంది, నేను ఎక్కువసేపు కూర్చోలేను, నాకు ఏదన్నా అయితే నా పిల్లలు ఏమైపోతారో అని అంటున్నారు. మరి స్కూటీలు ఎక్కి ఇష్టానుసారం డాన్స్ చేస్తే అక్కడ నుండి పడిపోతే కాలో చెయ్యి ఎరిగితే మరి మీ పిల్లల పరిస్థితి ఏంది? నా పిల్లల్ని పెంచుకోవడానికే చూసినాను కానీ నేను ఏమైపోతానా అన్న స్కూటీలు ఎక్కి డాన్స్ చేస్తే మీ పిల్లల్ని పెంచుకోవడం ఎట్లయితుందమ్మా? అది అసలు రీల్ చేయమని మీకు ఎవరు చెప్పారు? అలా ట్రై చేసినా మేడం, నేనే ఎవరు చెప్పడం కాదు, నేనే జస్ట్ ట్రై చేశాను. కింద పడి ఉండుంటే ఇప్పుడు నార్మల్గా మనము ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటాం. ఎంత కాదన్నా సరే మీకు ఎంత లోక జ్ఞానం లేదనుకున్నా, ఏం లేదనుకున్నా, ఈ మధ్య కాలంలో అయితే రీల్స్ చూడని వాళ్ళు నాకు తెలిసి ఉండరని నేను అనుకుంటున్నాను. ఊర్లలో ముసలి వాళ్ళు కూడా టైం పాస్ల కోసం వాళ్ళ మనవరాన్లో మనవాళ్ళలో ఎవరో ఒకరు ఫోన్ కొనిస్తే చూసుకుంటూ కూర్చుంటారు. ఎంతో కొంతమంది, ఎవరో కొంతమంది ఉంటారేమో మొత్తాన్ని చూడని వాళ్ళు. అలాంటిది మీరు స్కూటీలు ఎక్కి డ్యాన్సులు చేస్తూ ఉంటే మరి వేరే వాళ్ళు ఏమనుకుంటారు? నార్మల్గానే మనం చూస్తూ ఉన్నప్పుడు ఏమనుకుంటాము, వీడికి ఏం రోగం, ఏం మాయ రోగం, కింద పడితే ఎట్లా మూతి పనులు ఇరుగుతాయి, లేకపోతే వీళ్ళ వల్ల వీళ్ళ అమ్మ నాన్న ఇప్పుడు కన్ని పెంచి వాళ్ళు ఏం కావాలి, ఏదైనా ఎక్కడన్నా ఏదన్నా అయితే ఇంత ఇష్టానుసారంగా తిరుగుతుర్రు అని మనమే తిట్టుకుంటాం. అవునా? మన పిల్లలకు మనం జాగ్రత్త చెప్తాం పొరపాటున ఏదన్నా ఇట్లా బిహేవ్ చేస్తే. అలాంటిది మీరే మీ పిల్లల ముందు స్కూటీలు ఎక్కి ఇట్లాంటి రీల్స్ చేస్తూ ఉంటే ఇంకా చూసే వాళ్ళకి మీ మీద ఇంకా నెగిటివిటీ వస్తుంది కానీ ఏ విధంగా పాజిటివిటీ వస్తుంది? అవునా కాదా? మీరే ఒక ఛాన్స్ ఇస్తున్నారు అనడానికి. ఇప్పుడు ఈ రోజు ఈ ప్రశ్న నేను అడుగుతున్నాను అంటే మీరు నాకు ఛాన్స్ ఇచ్చినట్టే. అవునా? ఆ రీల్ మీరు చేయకపోయింటే మిగతా ప్రొఫైల్లో ఏదో ఒక్క రీల్ గురించి నేను అడిగేదాన్ని. అవునా? కానీ మీరు స్కూటీలు ఎక్కి డాన్సులు చేయడము అంటే నాకు 30 అంటే ఇంకా మీకు వయసు అనే దానికంటే కూడా మీ బాధ్యత అనేది ఎక్కువ ఇంపార్టెంట్ కదా. 30 ఏళ్ళ వయసులో మీకు సపోర్ట్ అవసరం లేదు, కానీ మీ పిల్లలు మీరు చూసుకోవడం అవసరం. దానికోసం ఇదంతా అయినప్పుడు మరి ఇలాంటి వాటిని కూడా చూసుకోవాలి కదా. ఆ రీల్ చేస్తున్నప్పుడు ఇదంతా ఆలోచించలేదంటే ఇంకా ఏదో సాధించాలన్న ఉద్దేశంతో ఏదో చూద్దాం, సాధిస్తారు, కొత్తగా ట్రై చేద్దామని చేసిన మేడం, అంతే. జస్ట్ అంతే. ఇంకా నేను కింద పడతానా లేస్తానన్న అది పక్కన పెడితే చూద్దాం, ఎప్పుడు ఇలాగేనా, ఇది ఒకసారి చూద్దాం, ట్రై చేద్దాం అన్నట్లు చేసిన, అంతే. దాని నుంచి ఇంత నెగిటివ్ వస్తుందన్న ఆలోచన. నెగిటివిటీ కాదు, అది మీకే చెడు కదా. పొరపాటున దాని మీద నుండి పడి ఉండున్నా ఇప్పుడు మీరే అన్నారు నా బాడీ వెయిట్ ఎక్కువ అమ్మా, నేను ఎక్కువసేపు ఏం చేయలేను అన్నట్టు మీరే చెప్తున్నారు కదా. సో అలాంటి మీరే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా స్కూటీ ఎక్కేసి గంతులు వేస్తూ ఉంటే దాని మీద నుండి అది కింద వెయిట్ ఆపక స్కిడ్ అయిపోవడమో, లేకపోతే మీ కాలే జారడమో, దానివల్ల కింద ఏదైనా రాయి తలకి తగలడమో, ఇంకేదైనా డ్యామేజ్ జరిగితే అప్పుడు ఇంకా నష్టపోయేది ఎవరు? మీ హస్బెండ్ పార్టీకి మీ హస్బెండ్ వెళ్ళిపోయారు, మీ పార్టీకి మీరు ఇలా చేస్తున్నారు. అప్పుడు మీరు కన్నా 2 పిల్లల పరిస్థితి ఏంటి? మరి అంత ఆలోచించుకోవాలి కదా. మంచి చెడు రెండూ ఉంటాయి కదా ఎందులో అయినా. మరి ఎంతసేపు పిల్లల్ని పోషించాలి, ఒకరిని చేయి చాచి అడగకూడదు. అది ఏదైనా నేనే సాధించి నేనే నా పిల్లలకి పెట్టుకోవాలి. నా పొట్టింటి తరపు నుంచి కానీ, నా అత్తంటి తరపు నుంచి కానీ
వాళ్ళు ఏ దాంట్లో కానీ నలగకూడదు అన్న ఉద్దేశంతో ముందుకు పోతున్నా అంతే. అంతకు మించి నా చాలా మంది ఉన్నారక్క, నేను చెప్తున్నా కదా, అంటే యూట్యూబ్ని కానీ ఇన్స్టాగ్రామ్ని యూజ్ చేసుకొని మంచి పద్ధతిలో దాన్ని మంచిగా యూటిలైజ్ చేసుకుంటూ డబ్బులు సంపాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నెగిటివ్ వాళ్ళు కోట్లల్లో ఉండొచ్చు, ఓకే, కానీ దాని నుండి నిజంగా ఆదాయం సంపాదించుకుంటున్న వాళ్ళు లక్షల్లో ఉండొచ్చు, వాళ్ళు కోట్లలో ఉండొచ్చు. కాకపోతే ఏంటి, మనం వాళ్ళని చూడం, మనం వాళ్ళని తక్కువ చూస్తాం. ఎవరైతే నెగిటివ్ చేస్తూ ఉంటారో వాళ్ళని ఎక్కువ చూస్తుంటాం. మీ ప్రొఫైల్ అంతా బాగానే చేస్తున్నారు, కానీ మీకు ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఆడదానికి గౌరవం ఎలా వస్తుంది? కట్టు బొట్టు మాట ప్రవర్తన, అవునా? ఇదే అనుకుంటాం. కానీ ఇంకొంతమంది చెప్తారు ఎలా అంటే దీన్ని బట్టి మీకు గౌరవం ఎలా వస్తుంది అని చెప్తారు. కానీ మనం పెద్దవాళ్ళు అలా చెప్పలే. మన కట్టు బొట్టుని బట్టి మనల్ని ఒక వేలో చూస్తాడు ఎవరైనా సరే సొసైటీలో. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒక పద్ధతిగా చూస్తారు, అవునా? మీరు ఇంత పద్ధతిగా చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని నిండుగా జడేసుకొని మీరు రీల్స్ చేస్తున్నా సరే మీకు నెగిటివ్ కమెంట్స్ వస్తున్నాయి అంటే ఎందుకు వస్తున్నాయి? అది వాళ్ళు చూసే కళ్ళు బట్టి మేడంగా మనం ఏం చేయగలం చెప్పండి. ఇప్పుడు నేను మంచిగా చీర కట్టుకున్నానా డ్రెస్ వేసుకున్నానా అని కాదు మేడం, వాళ్ళు తిట్టాలి కాబట్టి కొందరు తిట్టడానికే వస్తారు రీల్స్లో. మెయిన్గా వాళ్ళు తిట్టడానికి వాళ్ళ ఫోన్ వాళ్ళ మెసేజ్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వాగడానికినే వస్తారు వాళ్ళు కొందరు. అది మన వాళ్ళే కావచ్చు. నాకు తెలిసినంత వరకు తిట్టేది కూడా మన సబ్స్క్రైబర్ ఉండినారు, అంటే మనకు తెలియని వాళ్ళు ఉండినారు, మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు ఆల్మోస్ట్. మనకు బంధువులు చుట్టాలు ఉన్నారు కదా, వాళ్ళు మనకు ఎదురుగొచ్చి మాట్లాడలేక ఎదుర్కోలేక ఇలా కూడా చేయొచ్చు కదా. చదవడం వస్తుందా మీకు? వస్తుంది మేడం. తెలుగులోనే పెడుతున్నారు చాలా మంది కమెంట్లు, అవునా? చదువుతారా కమెంట్? చదువుతాను మేడం. ఎలా అనిపిస్తుంది ఆ కమెంట్లు చదివినప్పుడు? భయంకరంగా ఉంటుంది. బట్ ఏంటంటే కామెంట్లు బ్లాక్ చేద్దామని చూస్తాను ఇన్స్టాగ్రామ్లో. యూట్యూబ్లో అంత ఎక్కువ రావు, కొంచెం పర్వాలేదు. ఇన్స్టాగ్రామ్లో మరి ఘోరంగా వస్తాయి. కొంచెం వరకు మనం ఆంటీ మీ బ్యాగ్ సూపర్ అని వచ్చింది. అవును, ఐడియా ఉన్నాయా? వస్తుంది మేడం. ఇప్పుడు నేను అదే బ్లాక్ చేద్దామని చూస్తా. బట్ ఏంటంటే మనం రెస్పాండ్ అవుతుంటే వాళ్ళతో మనం మాట్లాడుతున్నట్లు అనమాట. ఒక మనిషితో మనము కామెంట్కి రిప్లై ఇవ్వకుండా వాళ్ళకి చూసి మనం జస్ట్ ఓకే అలా పెట్టేసినాం మనకి సింబల్, వాళ్ళకి వాళ్ళు పెట్టిన మాటలకి మనం నిజంగా వాళ్ళతో మాట్లాడుతున్నట్టు ఫీల్ అవుతారు కాబట్టి ఫాలోవర్స్ పెరుగుతారన్న ఉద్దేశంతో అది అలా పెట్టాను అంతే. కానీ ఆ కమెంట్లో చూసినప్పుడు మరి మీ పిల్లల రియాక్షన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు అన్ని నెగిటివ్ కమెంట్లు, అవునా? అంటే ఇప్పుడు నార్మల్గా మిమ్మల్ని ఆ కమెంట్లలో చూసే పద్ధతి వేరు. ఎవడో తెలియని ఒక నుండి వచ్చి నీ బ్యాగ్ సూపర్ ఉంది, లేకపోతే ఇట్లుంది అట్లుంది అని ఇంత వల్గర్గా కమెంట్లు పెడుతున్నప్పుడు నీకు ఒక ఆడపిల్ల ఉంది కదక్క, మరి ఆ ఆడపిల్ల పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీరు కాకుండా వాళ్ళని కూడా రీల్స్లలోకి తీసుకొస్తున్నారు, అవునా కాదా? వాళ్ళు బతకడం కోసము వాళ్ళకేదో చెయ్యాలి, వాళ్ళని చదివించాలన్న డ్రీమ్లో మీరు వస్తున్నప్పుడు మీతో పాటు వాళ్ళని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారు, అవునా? సో అక్కడ కూడా నెగిటివ్ కమెంట్లు రావచ్చు. మరి ఈ చిన్న వయసులో ఒకవేళ ఆ నెగిటివ్ కమెంట్లు చూస్తే ఆ ఆడపిల్ల పరిస్థితి ఏంటి? ఒకవేళ మీ అబ్బాయి అయినా సరే, మరి ఆ అబ్బాయికి అయినా రేపు పొద్దున అమ్మ మా మమ్మీకి ఏంది ఇంత నెగిటివిటీ ఉంది, మా మమ్మీ నిజంగానే తప్పు చేస్తుందా ఏదన్నా అనే ఫీలింగ్ వస్తే మీ పిల్లల దృష్టిలో మీరే చెడవుతారు కదా. వాళ్ళు అర్థం చేసుకుంటారు చిన్నప్పటి నుంచి. వాళ్ళు నేను పడిన కష్టం వాళ్ళు చూస్తున్నారు మేడం. ఇప్పుడు పక్కన వాళ్ళు చెప్తారు మీ మమ్మీ ఇలా చేస్తుంది వీడియోస్. మాకు మా హస్బెండ్ ఉన్నప్పుడు కానీ మా అత్తమ్మ ఉన్నప్పుడు కానీ వాళ్ళకి ఏం బట్టలు కూడా సరిగ్గా ఉండేటివి కాదు అసలు. తినడానికి కూడా ఒక రైల్వే ఎంప్లాయీస్ అన్నాళ్ళు అంతవరకే, కానీ అసలు మాకు ఉద్యోగస్తులు అన్న మాటనే లేదు అక్కడ. అది డిలీట్ చేస్తే అట్లా పాటించి వాళ్ళకి చదువులు అనేది కాదు, డ్రెస్సింగ్లు కానీ తిండిలు కానీ అసలు ఏమనకూడదు. అలాంటిది మా అమ్మ ఈ వృత్తిలో తిరిగి అదే ఇది చెడు అయినా మంచి అయినా, ఇది చెడే, ఆల్మోస్ట్ చెడే, నేనేం మంచి అని చెప్పట్లేదు మేడం, ఇది చెడే. ఎందుకంటే 10 మంది 10 రకాలుగా తిట్టి 10 మంది నోళ్ళల్లో మనం నానుతున్నామంటే అప్పుడు మనం ఎప్పుడో బజార్కి ఎక్కినట్టే. మనం అలాంటి వాళ్ళని కాకుండా కానీ కాక వాళ్ళు చేసేస్తారు ఆటోమేటిక్గా. అలా ఉంటుంది సమాజము. అలా అన్నమాట. వాళ్ళకు అర్థమవుతుంది మా అమ్మ ఇలా చేస్తుంది కాబట్టే మా అమ్మ మమ్మల్ని పోషించగలుగుతుంది, మేము ఈ ఫీల్డ్లో మేము ఎందుకు దిగాలి, మేము ఎందుకు చేయాలి. బట్ ఏంటంటే వాళ్ళ సరదా కోసం వాళ్ళు జస్ట్ ఓకే అట్లా వస్తున్నారు తప్ప మేము కూడా ఇదే చేయాలి, మా అమ్మని ఇలా తిట్టాలి, మా అమ్మని ఇలా అనాలని ఎప్పటికీ నా పిల్లలకి ఉండదు మేడం.